నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం నుంచి ఉమ్మడి జిల్లాకు చుక్క నీరివ్వలే. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విప్ విజయరమణారావు ఫైర్. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. జగిత్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన. పోరండ్లలో వైరల్ ఫీవర్స్ కలకలం. 2 రోజుల వ్యవధిలో 2 చిన్నారుల మృతి. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఉమ్మడి జిల్లాకు ఇవ్వలేదు అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. కేవలం మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకే తరలించుకుపోయారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ద్వారానే నీళ్లు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విప్ విజయ రమణారావు పర్యటించారు. మండల కేంద్రంలో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఇంకుడు గుంత నిర్మాణాలకు పోస్టర్ను ఆవిష్కరించి కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విప్ విజయ రమణారావు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఏ నియోజకవర్గాల్లోని ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెబితే తాను తహసీల్దార్ కార్యాలయం నుండి మల్లన్న ఆలయం వరకు ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక రాగానే కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం, అవసరమైతే రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఎమ్మెల్యే రైతులు ముందు జాగ్రత్తగా పంటల మార్పిడి పాటించాలని సూచించారు. 4 ఎకరాలు ఉన్న రైతులు 2 ఎకరాలలో వరి వేసి మిగతా భూమిలో కంది, నువ్వులు, వేరుశెనగ వంటి 6 తడి పంటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాములు, తహసీల్దార్ వనజ, ఎంపీడీఓ అనిల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మన బుర్రలలో ఎక్కించే ప్రయత్నం అది. కన్నెపల్లిలో మన దొమ్మరగడలు వేస్తే నీళ్ళు రావు. అసలు పెద్దపల్లి నియోజకవర్గం కాళేశ్వరం నీళ్ళు వచ్చే పాయింట్ ఉందా ఎక్కడన్నా? కాళేశ్వరం నీళ్ళు వచ్చే పాయింట్ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడన్నా ఉందా? పోనీ పెద్దపల్లి జిల్లాలో ఉందా? ఇవాళ మంత్రి నియోజకవర్గంలో 3 బ్యారేజీలు కట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. రామగుండం నియోజకవర్గం ఎల్లంపల్లి కట్టారు. అక్కడ నుంచి ధర్మపురి నియోజకవర్గం నందిమేడం లిఫ్ట్ చేశారు. అసలు ఈ 4 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలోనైనా కనీసం ఒక 2000 నుంచి 2000 ఎకరాలకు నీళ్ళు ఏ మండలానికన్నా, కనీసం ఒక 100 ఎకరాల కన్నా, ఏ గ్రామానికన్నా వాళ్ళు నీళ్లు ఇచ్చినవని కనుక నిరూపిస్తే ఇదే ఈ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మన మల్లికార్జున టెంపుల్ దాకా ముక్కుముకి రాస్తారు. మన దొంగలు రాస్తారా? రోజు చెప్తాను కన్నెపల్లి అని చెప్తే అయిపోతాయి. కన్నెపల్లిలో తింపి కొడితే 10,000 క్యూసెక్లు లేవు నీళ్ళు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి పనులను స్థానిక అధికారులు, నాయకులతో కలిసి విప్ విజయ రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 1000 ఏళ్లైనా నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధికి రైతులు సహకరించాలని కోరారు. జగిత్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటించారు. ఇటీవల మెట్పల్లిలో దారుణ హత్యకి గురైన మహిళా కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం కొండగట్టు అంజన్నని దర్శించుకున్న వెంకటయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ నెల 12న దారుణ హత్యకు గురైన కర్రె సునీత కుటుంబాన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. సునీత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వెంకటయ్య మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకి కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సునీత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు సరైన టైంలో స్పందించి ఉంటే ఈ హత్య జరగకపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను డీజీపీతో మాట్లాడడం వల్లనే కోరుట్ల ఎస్ఐ చిరంజీవి సస్పెండ్ అయ్యారని స్పష్టం చేశారు. కర్రె సునీత హత్య చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక దళిత మహిళను ఆ రకంగా హత్య చేయడం, ఆమె మన ఆల్ఖైదా తీవ్రవాది కాదు, ఆమె తప్పు చేసింది కాదు, కావాలని ఈ రకమైనటువంటి హత్య చేయడం అమానుషం. దీన్ని మేము సభ్య సమాజం కానీ మేధావులు కానీ అందరూ కూడా ఖండించాలి. మరి దోషులు ఏదైతే ఉన్నదో వాళ్ళను కఠినంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక ప్రత్యేక ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి మన ఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మన జీవిత ఖైదు పడే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి వారి సునీత కుటుంబంలో 2 కొడుకులు ఉన్నారు. వారు తప్పకుండా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవసరమైనప్పుడు మరి సరైన సమయంలో పోలీస్ శాఖ వారు పనిచేస్తే ఈ హత్య జరగకపోవని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. ఆ రోజు డీజీపీ గారు గట్టిగా మాట్లాడని మరి ఎస్ఐ గారు సస్పెండ్ జరిగింది. వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి కనుక పోలీస్ శాఖ. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో అంజనారెడ్డి వెంకటయ్యను శేషవస్త్రంతో సత్కరించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి కొండగట్టు అంజన్న స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంజన్న స్వామిని మరి తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని మరి ఆ భగవంతుని అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ప్రభావం వలన మరి చాలా రైతులు భయభ్రాంతికి గురవుతూ ఉన్నారు కనుక అధిక వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి కొండన్న అంటే మన తెలంగాణ ప్రాంతంలో మనం అందరం కూడా ప్రతి సంవత్సరం చాలామంది కూడా మరి ఆంజనేయ స్వామి భక్తి హనుమాన్ దీక్ష చేసి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది పవిత్రమైన స్థలము. ఈరోజు మేము ఇలా దర్శనం చేసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి తొలి ఏకాదశి సందర్భంగా మరి ఆంజనేయ గారిని. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విష జ్వరాలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 2 చిన్నారులు మృతి చెందడం స్థానికుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. ఒకే వయస్సు ఒకే తరగతి చదువుతున్న 2 చిన్నారులు పక్కపక్కన ఇండ్లలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే విష జ్వరానికి బలైనట్టు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విష జ్వరాల ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల వ్యవధిలో హరిస్మిత, వరుణ్ తేజ అనే 2 6 వయసున్న చిన్నారులు మరణించారు. 2 యూకేజీ చదివే చిన్నారులు స్నేహితులు కావడంతో పాటు పక్కపక్కనే నివసిస్తున్నారు. హరిస్మిత ఆరోగ్యం విషమించడంతో ఆమె తండ్రి కిరణ్ దుబాయ్ నుండి అత్యవసరంగా గ్రామానికి చేరుకున్నప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. అంతకుముందు వరుణ్ తేజ కూడా జ్వర లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారుల మృతికి విష జ్వరమే కారణమై ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అక్కడ కూడా ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ లేదు, ఇట్లనే ఉందమ్మా అని 4 రోజుల నుంచి అట్లనే చెప్తారు. మందులు వాడుతూ తెప్పించుకుంటూ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేసిరు కానీ ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ అవుతలేదమ్మా పాప అని అన్నారు. ఎట్లన్నా మీరు ట్రై చేయండి సార్, మాకు పైసలు ఎంత పోయినా పర్లేదు అంటే మేము ట్రై చేస్తున్నామమ్మా, కానీ పాపది శ్వాస ఆడతలేదు అని సార్ చెప్పిండు. మీరు ఎట్లన్నా ట్రై చేయండి సార్ అన్నాం. అయినా ఓన్లీ హార్ట్ బీటే కొట్టుకుంటుంది పాపది అని చెప్పిండు. మూత్రం పైపు పెట్టిరు, మూత్రం మంచిగా పోయింది. ఏ రోజు అది గురువారం నాడు, గురువారం నుంచి కొంచెం తక్కువ అవుతుందమ్మా మూత్రం పైపు. అది హార్ట్ బీట్ కూడా గురువారం నాడు
తక్కువైంది. ప్రొద్దున కూడా సార్ ఏమన్నాడంటే పాపని మీరు తీసుకెళ్ళండి, మీకు డబ్బులు ఎక్కువ అనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్‌కి జాయిన్ చేయండి అని అంటే, సరే మాకు పైసలతోని పని లేదు సార్, మాకు పాప బతకాలని కూడా చెప్పిన సార్‌తోని. సరే అమ్మ నేను ట్రై చేసి చేస్తానన్నాడు. ఇక నైట్ ఏమైందో వాళ్ళు ఏమనుకున్నారో ఏం మాట్లాడుకుర్రో పాప నైట్ 11:00కేమో చనిపోయింది. మా ఏసేటి ఏత్తూనే ఊరు ఇంజెక్షన్‌లు. పాప మాత్రం ఏమాత్రం కూడా ఇంప్రూవ్ కాలే. మేము మస్తు ట్రై చేసాం చేయండి అని కాళ్ళ మీద కూడా దండం కూడా పెట్టినాం. కానీ ఆళ్ళు ఏం చేసిర్రో ఏం కాదు, పట్టని మందులు రాపిచ్చుకున్నారు, అన్ని టెస్టులు చేసిర్రు. కానీ పాప లాస్ట్‌కైతే బతకలే. మా పాప ఫీవర్ వల్ల చనిపోయింది. ఈమెకు శుక్రవారం అనేది జ్వరం వచ్చింది. ఏమైందని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే అక్కడ ఇక్కడనే వాంతింగ్ బాత్రూమ్ ఇక్కడనే చేసుకుంది. సీరియస్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. సూర్యోదయ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడికి తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా సీరియస్ అవుతుందని ఆక్సిజన్ పెట్టి కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు సండే నుంచి వెళ్ళి గురువారం దాకా ఉంచుకున్నారు. గురువారం నైట్ చనిపోయింది పాప. అక్కడ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్లు పెట్టిరు కానీ పాప అయినా మాకు దక్కలేదు. మేము అయినా మస్తు ట్రై చేస్తున్నాం, ఇట్లా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు కావచ్చు, మంచిగా బాగా చేస్తారని అనుకున్నాం. కానీ వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నా అన్నారు, మెడిసిన్ వాడుతున్నా అన్నారు. వాళ్ళు వాడలేరా పాపకు ఏమైందో తెలియదు. కాగా ఈ ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది సిద్దమయ్యారు. గ్రామంలో ఇప్పటికే సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని, జ్వరం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని డాక్టర్లు సూచించారు. సో వీళ్ళిద్దరి మరణాల గురించి మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. జ్వర పీడితులను ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి టెస్ట్ చేయడం, ఫీవర్ సర్వే చేయడం, శానిటేషన్ డ్రైవ్ చేయడం, ఆయిల్ బాల్స్ చేయడం, తర్వాత ఫీవర్ ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేయడం, అవసరం ఉన్న వాళ్ళని రిఫర్ చేయడం, ఎంసీహెచ్ కానీ జీజీహెచ్ కానీ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా క్యాంప్స్ కూడా ఇంకొక వారం రోజుల వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలకు సంబంధించిన విషయం గురించి స్టేట్ టీం కూడా మనకు నిన్న అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ మేడం, ఐడిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ గారు, వాళ్ళ టీం, మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీం అనేది నిన్న ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎంసీహెచ్లో వచ్చిన అక్కడ సూపరింటెండెంట్ కానీ, పీడియాట్రిషియన్స్, గవర్నమెంట్, ప్రైవేట్ పీడియాట్రిషియన్స్ అందరితో కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్లీ ఇది వైరల్ ఇటియాలజీ ఉండొచ్చు, అంటే వైరస్ అనేది కారణం కావచ్చు అనే విషయం చెప్తా ఉన్నారు నిపుణులు. మన అందరం కూడా చెప్పడం జరిగింది. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా అదే అనిపిస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా తొలి ఏకాదశి సందర్భంగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖండ భజన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ, అల్లాడి రమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 22 ఏళ్లుగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమాన్ని చేపట్టిన భక్తుల బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్పంచ్ పులిసత్యం, ఆలయ కమిటీ చైర్మన్ మోతే బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాసటి భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి పాల్గొన్నారు. భజన ఎంత గొప్పదంటే సాధారణంగా దేవాలయాలే మనిషి సాంప్రదాయాలను, సంస్కృతిని, ఒక మానవత జీవనాన్ని గమనం చేసిన దశ రెండు చూపించినాయి. మరి అలాంటి దాన్ని ఈ భజన ఇంకా చాలా గొప్పది. సాధారణ ఒక మనిషి మానసిక సంతృప్తి పొందాలంటే పొద్దున్నాక చేసిన గతంలో తీసుకున్నట్టయితే ఒక గ్రామీణ వ్యవసాయ రంగంలో తీసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు కూడా అన్ని రామాలయాల్లో హనుమాన్ టెంపుల్స్ ఉండే. మరి పొద్దున్నాక మనిషి శరీరం సాయంత్రం ఒకసారి స్నానం చేస్తే అలసట పోతుంది. మరి మానసిక ప్రశాంతత దొరికేది కేవలం మనకు భజనతోనే.
ఆ భజన అర్థమైంది భగవంతుడి దగ్గర మేమందరం కూడా సమానమే, మేమేం చేయలేము, ఏదైనా నీ సృష్టినే దాన్ని ఇవ్వబడి ఉన్న ఆలోచన విధానమే భజన సంస్కృతి నేర్చుకుంటుంది. మరి అలాంటి అఖండ భజన సమాజ స్థాపన కోసం లేకుంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోసం మనందరం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామివారికి పంచోపనిషత్ మంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం 6:45 నుంచి స్వామివారి ఆలయంలో మహాపూజను ఏకాంతంగా నిర్వహించారు. शांति 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 వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి అన్నారు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. పాత వాహనాలు కొనే సమయంలో వాటి పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకి అధికారులు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ రాజీవ్ నగర్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పోలీసులు పెద్ద ఎత్తున రాజీవ్ నగర్ కు చేరుకుని పూర్తిగా దిగ్బంధం చేశారు. రాజీవ్ నగర్ లోని ఇండ్లు, షాపుల్లో తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్ లేని సుమారు 60 బైక్లు, ఓ బెల్ట్ షాపులో నుంచి మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి స్థానికులకు పలు సూచనలు చేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. పాత బైక్లు కొనే సందర్భంలో వాటి పత్రాలను సరిచూసుకోవాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 40 మంది పోలీసులు పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు, అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడం అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుంచి పెద్ద మసీద్ వరకు ఈ రోడ్డు వెడల్పు పనులు కొనసాగనున్నాయి. పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ప్రత్యేక నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొన్నేండ్ల నుంచి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెయిన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నోగిల మల్లయ్య కోరారు. మొదలుపెట్టడం జరిగింది. ఇది 2 నెలల నుంచి జరుగుతున్న ప్రక్రియ. దీనిని 3 సార్లు 100 మంది డిమాండ్లను వ్యాపారస్తులను కూర్చుండబెట్టి మున్సిపాలిటీలో 3 సార్లు మీటింగ్ కూర్చుండబెట్టి మారడం జరిగింది. అయినా వారు 40 ఫీట్ 30 ఫీట్ అనడం జరిగింది. అంతేకాకుండా మన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 80 ఫీట్ల రోడ్ ఇది. యూనివర్సిటీ రోడ్ చేయాలన్న ఆలోచన కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పడం 80 ఫీట్ చాలా కష్టపోతారు. వాళ్ళు తక్కువ జాగా యూనివర్సిటీ క్లియర్ కూడా చైర్మన్ గారు సరైనది కాదు. మన వాళ్ళే ప్రయోజనాలకు
దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా నా తరఫున, నా వ్యక్తిగతంగా, నా కుటుంబం తరఫున संपूर्ण मदद करिए। डेवलपमेंट का काम हो रहा है, रोड चौड़ा करने के लिए बोले हैं। अब एमएलए साहब का साथ हम भी दे रहे हैं और आवाम का साथ भी दे रहे हैं, दुकान वालों को हम भी साथ दे रहे हैं। आप लोगों का इंशाल्लाह अच्छा काम हो रहा है, हम भी पब्लिक के साथ ही हैं इंशाल्लाह। పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఎరుకల ఏకలవ్య సంఘం మండల అధ్యక్షుడు మానపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం మండల నాయకులు మానపాటి సాగర్, తిరుపతి మాట్లాడారు. విలువిద్యల్లో ఏకలవ్యుడు చూపిన అంకిత భావం గొప్పది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్య జయంతిని అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సాయిలు, బాలయ్యతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఏంటంటే ద్రోణాచార్యుని ఫోటో పెట్టుకొని విలువిద్యలు నేర్చాడు, మంచి విలువిద్యలో పేరుగాంచినాడు. కొన్ని సందర్భాల్లో అతన్ని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాము. వారు మా వెనువెంటుండి మాకు ధైర్యంగా నిలిచినాడు. ఏకలవ్యుడు అంటే చాలా విలువిద్యకారుడు, బలవంతుడు, తెలివిమంతుడు కావున వారి బాటలో మేము నడుస్తున్నాం. తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1976 లోపల భారత ఎన్నికల సంఘం ఎస్టీ ఏకలవ్యులందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు, రిజర్వేషన్ పరంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పి భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఏకలవ్య వారసులుగా జనవరి 23, 1976 చట్టం ప్రకారంగా ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. కావున ఈ ఏకలవ్య జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరము జూలై 23వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకే ఈ ఏకలవ్యుని యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, శాంబశివ ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సాంబశివ ఆలయంలో మహిళలు గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ చేతులని గోరింటాకుతో అలంకరించుకున్నారు. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క వారాహిదేవి నవరాత్రులు సుల్తానాబాద్ గ్రామంలో ఉన్న శ్రీ సాంబశివ దేవాలయంలో మహిళలు, భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు కూడా సాయంకాలం కుంకుమ పూజలు, ప్రసాద నైవేద్యాలు చేశారు. ఈరోజు మరి అమ్మవారి సమక్షములోపట ఈ వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా గోరింటాకును పెట్టుకున్నారు. మరి గోరింటాకు ఒక కథ ఉంది. అది ఏంటంటే అందరూ గోరింటాకు అంటారు, కానీ దీన్ని గౌరింటాకు అనే నామకరణం ఉన్నది. ఆ గౌరింటాకు చెట్టు అమ్మవారు గౌరీదేవి సృష్టించింది కాబట్టి దానికి గౌరింటాకు చెట్టుగా వృక్షంగా మారింది. ఈ గౌరింటాకు చెట్టు మరి రాను కలియుగంలో ఏమైందంటే గోరింటాకుగా మారిపోయింది. ఈ గోరింటాకును మరి ఆషాఢ మాసంలో మహిళలు ఈ గోరింటాకు పెట్టుకుంటే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. భర్త జగిత్యాల జిల్లా కేంద్రంలో హే చికిత్తా మూవీ టీం సందడి చేసింది. పట్టణానికి చెందిన దర్శకుడు ధనరాజ్ లెక్కల ఈ సినిమాని సొంత ప్రాంతపు కథ, క్యారెక్టర్లతో తెరపైకి తీసుకొచ్చారు. స్థానిక బాలాజీ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న మూవీని చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి చూశారు. అనంతరం థియేటర్ వద్ద చిత్ర బృందం టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అనంతరం ప్రేక్షకులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ధనరాజ్ లెక్కల, నటులు జబర్దస్త్ అజయ్, క్రాంతి, పోలీస్ మల్లయ్య, రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు. నేను మీ జగిత్యాల వాస్తవ్యమే. నా 13 years జర్నీ, ఫిలిం ఇండస్ట్రీ జర్నీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా చాలా వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు హే చికిత్స అనే ఒక మంచి ఫార్మర్స్ యూత్ఫుల్ ఎంటర్టైనర్తో మీ ముందుకు వచ్చాను. అండ్ నిన్న సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రతి దగ్గర నుండి. అండ్ ఈరోజు మా అజయ్, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, నా సినిమాలో కమెడియన్గా చేశాడు, ముక్క వినాశన వాళ్ళ తమ్ముడు. అండ్ క్రాంతి, నా సినిమాలో మెయిన్ విలన్ చేసిన క్రాంతి. దివిజా ప్రభాకర్, అభినవ్ అంత కాస్టింగ్ అంతా రాలేకపోయారు. బట్ మేము మా జగిత్యాలకి, మా జగిత్యాల ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడానికి మా బాలాజీ థియేటర్కి వచ్చాము. ఇదే థియేటర్లో చాలా సినిమాలు చూసాము చిన్నప్పటి నుండి. ఈ థియేటర్లో మా సినిమా
మేము చూసుకోవడం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ థ్యాంక్స్ ఫర్ ద బాలాజీ థియేటర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. అండ్ మా సినిమా షూటింగ్కి సపోర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మా లచ్చకపేట, ఆలూరు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ థ్యాంక్ యూ. మీ వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన దళిత బీజేపీ కౌన్సిలర్ షాపు కూల్చివేత వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్సీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. షాపు కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈ ఘటనపై తీసుకున్న చర్యలని 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది. నెల రోజుల క్రితం వేములవాడలోని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ దళిత నాయకుడు కొండెపు ముత్యం నిర్వహిస్తున్న షాపుని ఆలయ సిబ్బంది కూల్చివేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. విఘ్నేశ్వరాలయం టెంపుల్ ముందట మా తోటి దళిత కౌన్సిలర్ మీద ఈఓ గారు కక్షపూరితంగా వ్యవహరించి, నాకు తెలిసి ఆమె ఒక కలెక్టర్ ఆ రేంజి ఆఫీసర్ ఉండి కూడా ఒక 30-40 మందిని అంటే రౌడీజం చేసినట్టు పంపించి షాప్ మొత్తం కూడా తీసేయడం జరిగింది. దానికి అక్కడనే మేము ఉన్నాం. మేము అందరం కూడా వాదించినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. అటువంటి పరిస్థితి. ఈరోజు షాప్ ముందట మొత్తం తొలగించారు. ఆ దళిత కౌన్సిలర్ పై వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసినందుకు రామచంద్రరావు సార్ గారికి మేము ఎస్సీ కమిషన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా వారు నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా మేము మా దళిత కౌన్సిలర్కు మద్దతుగా చేసినందుకు మేము విజయంగా భావిస్తున్నాం. వాటిపై 100% చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం ఆఫీసర్ల పద్ధతి కాదు. ఏమైనా ఉంటే సామరస్యంగా ముందుకోవాలి తప్ప ఇట్లా కక్షపూరితంగా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బాసరా జోన్ డీఐజీ ఆర్ భాస్కరన్ జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంతో పాటు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ముందుగా జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న డీఐజీకి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన డీఐజీ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, సీసీటీఎన్ఎస్ నమోదు తదితర అంశాలని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న డీఐజీ కార్యాలయ పరిసరాలని పరిశీలించి అక్కడ పనిచేస్తున్న వివిధ విభాగాలని పరిశీలించారు. జిల్లా పోలీసింగ్ వ్యవస్థ, శాంతి భద్రతల పరిస్థితులు, నేర నియంత్రణ చర్యలు, ప్రజా భద్రత, దర్యాప్తు ప్రమాణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పనితీరును డీఐజీ అభినందించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ చేతన్, నితిన్, ఎస్ఐలు, సిఐలు ఉన్నారు. ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఉద్యోగిని బెదిరించి 1,50,000 కాజేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థలో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జూకంటి శివశంకర్ కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఏసీబీ అధికారులం అంటూ బెదిరించినట్టు సమాచారం. తాము అతన్ని అరెస్టు చేయకుండా ఉండాలి అంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో తీవ్ర భయాందోళనకి గురైన శివశంకర్ ఇన్ని డబ్బులు ఇవ్వలేను అని వారిని బతిమిలాడి 1,50,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు మరికొందరు ఉద్యోగులని సైతం బెదిరించినట్లు తమకు సమాచారం ఉంది అన్నారు. ఏసీబీ పోలీసుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అంటే మా మేడం వాళ్ళకు ఏసీబీ డిఎస్పీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా లోకల్ ఏమన్నా కేసులు ఇట్లా కావచ్చు అని మా మేడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయంటే ఏం రాలేదన్న. సిఐబి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు అంటే సిబిఐ ఎవరు చేయలేదని
చెప్పినాక మరి సిబిఐ డిఎస్పీ మాట్లాడమంటే మాట్లాడినాక నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మేడం ఫోన్ కట్ చేసి నా ఫోన్ మాట్లాడాను. నా ఫోన్ మాట్లాడి నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావు అంటే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరితో పైసలు తీసుకున్నావు అంటే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పి నేను జీతం ఎంత అంటే నాకు 80,000 చిల్లర వస్తాయని చెప్పాను. తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే నా దగ్గర ఏం లేదు, 10,000-15,000 ఉన్నాయని చెప్పి తర్వాత నీ కన్నా పెద్దలు ఎవరు ఉన్నారంటే 4 పేరు చెప్పిన. ఆ 4లో ఒక్కళ్ళ పేరు చెప్పినాడు. అతనికి ఫోన్ కలిపినాక ఆయన నంబర్ తీసుకుని అతనితో మాట్లాడింది. ఇక అతనికి ఏం జరిగిందనేది నాకు తెలియదు. నేను రూపాయి కొట్టలేదు. అతనికి దగ్గర 1,50,000 కొట్టిందనేది తెలుసు, కొట్టించుకున్నాను. బారిన చాలా మంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిజిటల్ అరెస్టు, పోలీస్ పేరు మీద ఎవ్వరు మిమ్మల్ని భయపెట్టినా కూడా భయపడద్దు. ఏదన్నా ఉంటే ఇది చట్టం ప్రకారం నడిచే, రాజ్యాంగం ప్రకారం నడిచే వ్యవస్థ కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా అవసరం ఉంటే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుకు మనం లీగల్గా సమాధానం చెప్పగలిగితే, లేకపోతే మనకు అవకాశం ఇస్తారు, మనం చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఇక్కడ మీకు ఏ అవకాశం లేకుండా చేసి మిమ్మల్ని భయానికి, ఆందోళన గురి చేసి మీ భయం నుంచి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు గుంజుకుంటున్నారు. పాత రోజులలో దొంగలు కత్తి పట్టో లేకపోతే కట్టెలు పట్టో కొట్టో పైసలు గుంజుకునేది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని సేమ్ పని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆందోళన పడద్దు. ఫస్ట్ ఆందోళన పడకుండా డైరెక్టు వాళ్ళు ఏదన్నా ఉంటే 100 డైల్ చేయాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను, ఫ్రెండ్స్ను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఎందుకంటే బాంబే నుంచి, ఢిల్లీ నుంచో వాడు అరెస్ట్ చేస్తున్నానని మిమ్మల్ని బెదిరిస్తే వాడి ఇక్కడికి రావడానికి మీకు 24 గంటలు పడుతుంది. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇవన్నీ సైబర్ నేరస్తుల పన్నాగాలు. ఈ సైబర్ నేరస్తులు మన డాటా తీసుకొని, థర్డ్ పార్టీ నుంచి డాటా తీసుకొని వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ పెట్టుబడి ఏం లేదు, ఇలా మన భయమే. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భయం అనేది ఫస్ట్ మీరు వదిలేస్తే సైబర్ నేరస్తులు వాళ్ళు పనులు ఆగిపోతాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన అనుచరుల్ని అదుపులో పెట్టుకోవాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై వాట్సాప్ స్టేటస్ పెట్టిన కారణంగా తమ పార్టీ నాయకుడు తొంటి మధుకర్ను ఓ వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడని మండిపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరారు. మేడిపల్లి సత్యం, ఆయన అనుచరుల ఆగడాలు మామూలుగా కాకుండా ముఖ్యంగా బోయినపల్లిని మండలంలో ఇక్కడ చాలా పటిష్టమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న కారణం చేత మల్కాపూర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు తొంటి మధుకర్ను ట్రూ కలర్లో చూస్తే ఎమ్మెల్యే పిఆర్ అని లేదా మల్యాల విశ్వనాథం అనే పేరుతో వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తను ఫోన్ చేసి రకరకాల బూతులు మాట్లాడుతూ మరి ఇంకోసారి నువ్వు స్టేటస్లు పెట్టద్దు, పోస్టులు పెట్టద్దని తొంటి మధుకర్ను మరి బెదిరించడమే కాకుండా ఇంకోసారి పోస్ట్ పెడితే చంపేస్తామని చెప్పి మేడిపల్లి సత్యం చెంచాగాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులను బెదిరించేటువంటి పరిస్థితి వస్తుంది. నీ అనుచరులను నువ్వు వాళ్ళని కంట్రోల్ పెట్టుకో మేడిపల్లి సత్యం, నువ్వు కంట్రోల్ పెట్టుకుంటావా లేదంటే వాళ్ళ సంగతి మరి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. మరి మీరున్నది కాంగ్రెస్ వాళ్ళకి ఇంత మాత్రమే పిడికిడోలే. మేము ఏ ఊళ్ళో పోయినా వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉంటాం. ఒకసారి నువ్వు చేసేటువంటి పని మేము మెదలు పెడితే గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు. ఇక బోయినపల్లి మండలం అల్కాపూర్ గ్రామం నాది. తొంటి మధుకర్ నా పేరు. నాకు ట్రూ కలర్లో ఎమ్మెల్యే పిఆర్ అని పేరు పడ్డది. అక్కడి నుంచి ఫోన్ చేసి నువ్వు పోస్టులు పెడితే మంచిగా ఉండదని బెదిరింపు చేశారు. మరి ఎట్లా పడితే అట్లా అమ్మన్న బూతులు తిట్టారు. వీరిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ చంపేస్తామని సూత బెదిరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.